హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈవినింగ్ మనకి డిన్నర్ తొందరగా కంప్లీట్ కావాలి, మధ్యాహ్నం కర్రీస్ ఏవి లేవు, ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసుకున్న వాళ్ళకి, అనుకునే వాళ్ళకి, అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఆఫ్టర్నూన్ అంతా మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఏదో టిఫిన్ చేయాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ టిఫిన్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ గోధుమ పిండి ఊతప్ప. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలండి, 1 కప్ వరకు. అలాగే అందులో ఒక 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ ఎందుకంటే మనం పర్మెంటైన్ చేసుకునే దోశ పిండికి ఊతప్ప ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా వస్తుందండి టెక్స్చర్ అయితే. అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇది లంప్స్ లేకుండా గోధుమ పిండిని చక్కగా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసేసుకోవాలండి. ఇందులో మనం వాటర్కి సగం వాటర్ వేసుకొని సగం మజ్జిగ కూడా వేసుకోవచ్చు. మజ్జిగ వేసుకోవడం వల్ల కొంచెం పుల్లట్టు టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను. మీరు నేనైతే ఇప్పుడు వాటర్తో ట్రై చేశాను. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మజ్జిగ వేసుకుంటాను. దాని నుంచి నాకు తెలిసి పుల్లట్టు టేస్ట్ వచ్చేటట్టుగా ఉందండి. ఇలా గోధుమ పిండి బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ ఒక 2 వరకు ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే క్యారెట్ని సన్నగా తురుముకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇందులో మీరు కావాల్సితే మీరు క్యాబేజ్ కానీ, లేదు అంటే సోరకాయ కూడా వేసేసుకొని మీరు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇది ఆల్రెడీ మనం 10 నిమిషాల వరకు మనం బ్యాటర్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, దానిలో ఇవన్నీ మనం కూరగాయలన్నీ వేసేసుకోవాలి. ఇందులో జీలకర్ర కూడా వేసుకున్నానండి. నేను చాలా వరకు కొంచెం ఇంతకుముందు లేకుంటుండే కానీ ఇప్పుడు కొద్దిగా తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాము. ఇక్కడైతే మర్చిపోయాను, మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ నువ్వులు కొంచెం ఆయిల్ ఫ్రై అవుతుంటాయి కదా, టేస్ట్ మనం దోశ తిన్నప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మిస్ అయ్యింది, ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒకసారిగా కలిపేసుకోవాలండి. ఇక్కడే మనకి ఏదైనా సాల్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొంచెం కారంగా కావాలి అనుకుంటే అందులో ఎండుకారం, లేదు అంటే చివరగా నేనైతే కొద్దిగా పల్లి పొడి అయితే వేసేసుకున్నాను అండి. స్ప్రెడ్ చేసుకున్నాము. మామూలుగా ఉత్తగైనా తినేయచ్చు, అలా పల్లి పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని అది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనము దోశ పిండిని అయితే ఇలా బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలండి ఊతప్పలాగా. లేదు అంటే మనకి దోశలా కావాలి, మన పిండి దోశ వేసుకుంటారు కదా, ఆ మాదిరి కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసి పెద్ద దోశ కూడా వేసుకోవచ్చు. కానీ అలా వేసుకోవడం కంటే ఇలా చిన్న ఊతప్పలాగా వేసుకోవడం దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. మాకంతగా టమాటా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇది గోధుమ పిండి దోశ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మామూలుగా బియ్య పిండి దోశ అయితే ఫాస్ట్గా కాలుతుంది, కానీ ఇది కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని నిదానంగా పిండి ఉండకుండా చక్కగా కాల్చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఊతప్ప టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మామూలుగా అయితే మనకి హోటల్స్లో ఇస్తుంటారు కదా, ఆనియన్స్ పైన వేసేసి ఇస్తుంటారు చూడండి, అలాగే ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇలా ట్రై చేయండి. కొత్తగా మనం అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి చేసుకుంటే మనకు కొత్త రకమైన టిఫిన్ వస్తుంది. డైలీ అదే చపాతి, అదే రొట్టె అలా కాకుండా ఇలా కొద్దిగా కొంచెం పిల్లలకి, అలాగే మన ఇంట్లో వాళ్ళకి రోజుకు 2 టైమ్స్ టిఫిన్స్ చేసుకునే వాళ్ళకి రోజు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏం టిఫిన్ చేయాలని. ఇలా ట్రై చేసి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి, కొంచెం ఆశీర్వాద్ పిండి కాబట్టి ఇంకా మీరు గోధుమలతో పట్టించిన పిండి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ పిండి తీసుకున్నానండి. ఆ పల్లి పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా నెయ్యి కూడా వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే మా వారికి పల్లి పొడి వేసిచ్చాను. నేనైతే అవిసెల పొడి వేసుకున్నాను. అవిసెల పొడి కూడా చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.